హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మరాఠా సామ్రాజ్య స్థాపకుడు మన్యం వీరుడైనటువంటి ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకుందాం. శివాజీ 1630 ఫిబ్రవరి 19న శివనేరికోట అహ్మద్నగర్ సుల్తానేట్లో జన్మించారు. శివాజీ తండ్రి పేరు షాహాజీ, తల్లి జీజాబాయి. శివాజీ భోంస్లే వంశానికి చెందిన మరాఠా కుటుంబానికి చెందినవాడు. శివాజీ తండ్రి డెక్కన్ సుల్తానేట్లకు సేవ చేసిన మరాఠా జనరల్. అతని తల్లి జీజాబాయి సింధఖేడ్కు చెందిన లఖూజీ జాదవరావు కుమార్తె. అతని తాత మాలోజీ అహ్మద్నగర్ సుల్తానేట్ యొక్క ప్రభావవంతమైన జనరల్. తన తండ్రిని వెంబడించడం ద్వారా శివాజీ మరియు అతని తల్లి కోట నుండి కోటకు మారవలసి వచ్చింది. శివాజీ అతని తల్లి జీజాబాయి పూనాలో స్థిరపడ్డారు. పూనాను పాలిస్తున్న కొండదేవ్ చనిపోవడంతో 1647లో శివాజీ పరిపాలన చేపట్టాడు. 16 ఏళ్ల శివాజీ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా యొక్క టోర్నా అనే కోటను స్వాధీనం చేసుకున్నాడు. తరువాతి 2 సంవత్సరాలలో శివాజీ పూణే సమీపంలోని పురంధర్, కొండన మరియు జఖన్లతో సహా అనేక ముఖ్యమైన కోటలను స్వాధీనం చేసుకున్నాడు. అతను పూణేకి తూర్పున ఉన్న సుబా బారామతి మరియు ఇందాపూర్ చుట్టూ ఉన్న ప్రాంతాలను తన ప్రత్యక్ష నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. శివాజీ రాజ్గఢ్ అనే కొత్త కోటను నిర్మించడానికి టోర్నా వద్ద లభించిన నిధిని ఉపయోగించాడు. ఆ కోట 1 దశాబ్దం పాటు ఆయన ప్రభుత్వ స్థానంగా పనిచేసింది. దీని తరువాత శివాజీ పశ్చిమాన కొంకణ్ వైపు తిరిగి కళ్యాణ్ యొక్క ముఖ్యమైన పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 1648 జూలై 25న శివాజీని అదుపు చేసేందుకు బీజాపూర్ ప్రభుత్వ ఆదేశాల మేరకు బాజీ ఘోర్పడే అనే తోటి మరాఠా సర్దార్ అతని తండ్రి షాజాని జైలులో పెట్టారు. 1649లో షాజా విడుదలయ్యాడు. 1649-1655 మధ్య శివాజీ తన విజయాలను ఆపి నిశ్శబ్దంగా తన లాభాలను ఏకీకృతం చేశాడు. అతని తండ్రి విడుదలైన తరువాత శివాజీ తిరిగి దాడి చేయడం ప్రారంభించాడు. బీజాపూర్కి చెందిన తోటి మరాఠా సామంతుడైన చంద్రరావు మోర్ని చంపి జావళి లోయను స్వాధీనం చేసుకున్నాడు. జావళి విజయం శివాజీ తన దాడులను దక్షిణ మరియు నైరుతి మహారాష్ట్రలో విస్తరించడానికి అనుమతించింది. షాహాజీ 1664-65లో వేట ప్రమాదంలో మరణించాడు. అఫ్జల్ ఖాన్తో యుద్ధం 1657లో బీజాపూర్ సుల్తాన్ అతని తల్లి మరియు శివాజీని అరెస్టు చేయడానికి అనుభవజ్ఞుడైన జనరల్ అఫ్జల్ ఖాన్ను పంపారు. శివాజీని అదుపు చేయడానికి ముందు బీజాపూర్ దళాలు శివాజీ కుటుంబానికి పవిత్ర స్థలం అయిన తుల్జా భవానీ ఆలయాన్ని మరియు హిందువుల ప్రధాన యాత్రాస్థలమైన పందర్పూర్లోని విఠోబా ఆలయాన్ని అపవిత్రం చేశారు. బీజాపూర్ దళాలు వెంబడించడంతో శివాజీ ప్రతాప్గఢ్ కోటకు వెనుదిరిగాడు. అక్కడ అతని సహచరులు చాలామంది లొంగిపోవాలని ఒత్తిడి చేశారు. అఫ్జల్ ఖాన్ శక్తివంతమైన అశ్విక దళాన్ని కలిగి ఉన్నప్పటికీ ముట్టడి పరికరాలు లేకపోవడంతో కోటను స్వాధీనం చేసుకోలేకపోయాడు. 2 నెలల తరువాత అఫ్జల్ ఖాన్ శివాజీ వద్దకు ఒక రాయబారిని పంపాడు. ఇద్దరు నాయకులు చర్చల కోసం కోట వెలుపల ఏకాంతంగా కలుసుకోవాలని సూచించారు. వారిద్దరూ 1659 నవంబర్ 10న ప్రతాప్గఢ్ కోట దిగువ ప్రాంతంలోని ఒక గుడిసెలో కలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కత్తితో మాత్రమే ఆయుధాలు ధరించి రావాలని, ఒక అనుచరుడు హాజరు కావాలని ఏర్పాట్లు చేశారు. శివాజీ అఫ్జల్ ఖాన్ తనను అరెస్టు చేస్తారని లేదా దాడి చేస్తారని అనుమానిస్తూ బట్టల క్రింద కవచాన్ని ధరించాడు. అతని ఎడమ చేతిపై బాగ్నక్ను దాచుకున్నాడు. బాగ్నక్ అంటే పులి పంజా అని అర్థం.
ప్రతాప్గఢ్ యుద్ధంలో శివాజీ సేనలు బీజాపూర్ సుల్తానేట్ సైన్యాన్ని ఓడించాయి. బీజాపూర్ సైన్యంలో 3,000 కంటే ఎక్కువ మంది సైనికులు చంపబడ్డారు. మరాఠాలకు తగిన ప్రతిఫలం లభించింది. బీజాపూర్ దళాలను ఓడించిన తర్వాత పన్హాలా కోటను స్వాధీనం చేసుకున్నారు. మొఘలులతో శివాజీ యొక్క ఘర్షణలు ప్రారంభమయ్యాయి. 1663 ఏప్రిల్ 5న శివాజీ షైస్తాఖాన్ శిబిరంపై రాత్రి దాడికి నాయకత్వం వహించాడు. షైస్తాఖాన్ మరియు సూరత్పై దాడులు ఔరంగజేబుకు కోపం తెప్పించాయి. అందుకు బదులుగా శివాజీని ఓడించడానికి దాదాపు 15,000 మంది సైన్యంతో రాజ్పూత్ జనరల్ జైసింగ్ వన్ని పంపాడు. 1665 మధ్య నాటికి పురందర్ వద్ద ఉన్న కోట ముట్టడి చేయబడి స్వాధీనం చేసుకోవడంతో శివాజీ జైసింగ్తో ఒప్పందానికి రావాల్సి వచ్చింది. 1665 జూన్ 11న శివాజీ మరియు జైసింగ్ సంతకం చేసిన పురందర్ ఒప్పందంతో శివాజీ తన కోటలలో 23ని వదులుకోవడానికి అంగీకరించాడు. అతని కుమారుడు సంభాజీని 5,000 మంది గుర్రపు సైనికులతో కలిసి దక్కన్లోని మొఘళ్ళ కోసం మున్సబ్దార్గా పోరాటానికి పంపాడు. 1666లో ఔరంగజేబు శివాజీ మరియు అతని కుమారుడు అయిన సంభాజీని పిలిచాడు. వీరిద్దరిని కారాగారంలో బంధించారు. శివాజీ తనను తాను విడిపించుకోవడానికి ఒక పథకం వేశాడు. శివాజీ అనారోగ్యంతో ఉన్నట్లు నటించి బ్రాహ్మణులకు మరియు పేదలకు ప్రాయశ్చిత్తంగా ఇవ్వడానికి స్వీట్లతో నిండిన పెద్ద బుట్టలను పంపడం ప్రారంభించాడు. 1666 ఆగస్టు 17న ఒక పెద్ద బుట్టలో శివాజీ మరియు మరొక బుట్టలో సంభాజీని ఉంచడం ద్వారా తప్పించుకొని ఆగ్రాను విడిచిపెట్టారు. శివాజీ తప్పించుకున్న తర్వాత మొఘల్ సర్దార్ జస్వంత్ సింగ్ కొత్త శాంతి ప్రతిపాదనల కోసం శివాజీ మరియు ఔరంగజేబు మధ్య మధ్యవర్తిగా వ్యవహరించడంతో శత్రుత్వం తగ్గింది. ఔరంగజేబు శివాజీకి రాజా అనే బిరుదును ప్రదానం చేశాడు. సంభాజీ 5,000 గుర్రాలతో మొఘల్ మున్సబ్దార్గా నియమించబడ్డాడు. సంభాజీకి ఆదాయ సేకరణ కోసం బెరార్లో భూభాగం కూడా మంజూరు చేయబడింది. శివాజీకి సర్దేశ్ముఖి మరియు చౌతాయ్ హక్కులను మంజూరు చేశారు. ఔరంగజేబు శివాజీని అనుమానించాడు. అనుకున్నట్టుగానే శివాజీ మొఘళ్ళపై దాడి ప్రారంభించాడు. 1670లో శివాజీ రెండవసారి సూరత్ను కొల్లగొట్టాడు. 1670 అక్టోబర్లో బొంబాయిలో ఆంగ్లేయులను వేధించడానికి శివాజీ తన బలగాలను పంపాడు. రాయగఢ్ మరాఠా రాజ్యం యొక్క రాజధానిగా ఉంది. 1674లో మరాఠాలు ఖండేష్పై దాడి చేసి పోండా, కోర్వార్ మరియు కొల్హాపూర్లను స్వాధీనం చేసుకున్నారు. 1677లో శివాజీ 30,000 అశ్విక దళం, 40,000 పదాతి దళాలతో కర్ణాటకపై దండెత్తాడు. వెల్లూరి మరియు జంగి కోటలను స్వాధీనం చేసుకున్నాడు. మైసూర్ పీఠభూమిలో వెంకోజీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడు. శివాజీ మరణం. ఛత్రపతి శివాజీ 1680 ఏప్రిల్ 3న మరణించాడు. ఈ విధంగా ఛత్రపతి శివాజీ భారతదేశంలోని ఎన్నో రాజ్యాలను ఆక్రమించాడు. ప్రతాప్గఢ్ను ఆస్థానంగా, రాయగఢ్ను రాజధానిగా చేసుకున్నాడు. ఛత్రపతి శివాజీ ఆధ్వర్యంలో ధనాజీ అనే రాయబారి ఉండేవాడు.